చాలా మందికి తెలియదు ఈ ఉపాధి హామీ పథకం ఎక్కడ పుట్టింది అనేది. ఇది ఒక గొప్ప దేశభక్తుడు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్ మనసులో పుట్టింది ఇది. 8 తీన్మూర్తి లేన్ 8 తీన్మూర్తి లేన్ లో పుట్టింది ఇది. నేనున్నాను ఆ దగ్గర 2004లో. నేను ఆయనకి చెప్పాను, తలా 2 బరిగుడ్లు పట్టిస్తాము ప్రతి పేదవాడికి గ్రామాల్లో ప్రతి సంవత్సరం. దీనివల్ల వైట్ రెవల్యూషన్ వస్తుంది. అంటే గ్రీన్ రెవల్యూషన్ అనేది ఒక పక్క, వైట్ అంటే మిల్క్ వైట్ రెవల్యూషన్ వస్తుందని నేను ప్రధానమంత్రికి జాబు రాశాను. ఆ జాబు ప్రధానమంత్రి ఆఫీసులో కూడా ఉంది ఈ రోజుకి. మరి ఆయన కూడా చెప్పాను. ప్రకాష్ కరాత్ గారు ఒప్పుకోలేదు దీనికి ఆ రోజు, వైట్ రెవల్యూషన్ 2 బరిగుడ్లు బట్టి ఇచ్చేదానికి. దీన్ని పేదవాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా పెంచాలి. ఆర్థిక అభివృద్ధే కాదు, పేదల వ్యక్తిత్వాన్ని కూడా పెంచాలి. ఇండిపెండెంట్ గా వాళ్ళని తయారు చేయాలి. ఇండివిజువాలిటీ వాళ్ళు రావాలన్న సంకల్పంతోనే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొని వచ్చారు. మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చినప్పుడు నేను ఇంకో పేరు కూడా పెట్టాను దానికి, రాజీవ్ గాంధీ ఉపాధి హామీ అంటే ఒప్పుకోలేదు. మహాత్మా గాంధీ పేరు మీద ఉంటేనే బాగుంటుందని మరి ఆ పేరుకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పేరు పెట్టాం. మరి ఏందో మోడీ గారి మనసు ఏందో నాకు అర్థం కావటం లేదు. ఏంది మహాత్మా గాంధీని గుర్తుపోయడం ఏంది? ఈరోజు అవసరం ఏముంది? మహాత్మా గాంధీ ఆయన స్వతంత్రాన్ని కొరకు కాగా ప్రయత్నాలు చేశాడు, ఊరూరు తిరిగాడు. మరి అంతేకాదు అన్టచబిలిటీ, అంటరానితనాన్ని తీసేసేదానికి కూడా పోరాటం చేసినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో. అంటరానితనం అనేది చాలా ఘోరమైంది. ఊళ్ళలోకి రానిచ్చేవాళ్ళు కాదు. 80% మంది అమరావతిని ఇంటర్నల్ గా యాక్సెప్ట్ చేయటం లేదు, బయటపడటం లేదు కొన్ని కారణాల వల్ల. నేను ఈ మధ్య అంతా రాయలసీమలో అడిగి తిరిగి కనుక్కున్నాను. కొన్ని జిల్లాలు, ఇతర జిల్లాల్లో కూడా యాక్సెప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇటువంటి చేసే ముందు ఆయన అమిత్ షా దగ్గర అప్రూవల్ తేవాలంటాడు. మరి నిన్న చూశాను ఆ ఫోటోల్లో, నాకైతే బాధేసింది. ఈయన కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని మాట్లాడాలా? ఈయన మామూలుగా నానేం కూర్చున్నాడు అమిత్ షా ముందు. ఆ అమిత్ షా కాళ్ళ మీద కాలు వేసి మాట్లాడుతున్నాడు అర్ధరాత్రి. నచ్చలా నాకు. చంద్రబాబు స్థాయి చంద్రబాబు తగ్గించుకుంటున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటా ఉంది అక్కడ. జాగ్రత్త. వారానికి ఒకసారి పరిగిస్తున్నావు. వారానికి ఒకసారి మీ దగ్గరకు వాళ్ళు పరిగెత్తాలా? నువ్వు ఎందుకయ్యా వారానికి ఒకసారి అర్ధరాత్రి పోయి అమిత్ షాతో మాట్లాడి సైగ్గా ఏడుకొస్తావు మళ్ళా? ఏందో నాకైతే ఈ అమరావతి మళ్ళా ఇది ఒక కర్నూలు లాగా తయారవుద్దని నాకు అనుమానం వస్తా ఉంది. యాక్సెప్టబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఏదో వీళ్ళు ఫారిన్ కంపెనీలు వచ్చిన్నాయంట, గుంటలు తవ్వుతున్నారంట, ప్రోగ్రెస్ ఏదో చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు. కానీ అమరావతి పైన రైతులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అనుమానం నాకుంది. రైతులు కూడా ఏమంత బయట సంతోషంగా కనపడటం లేదు. మా నాయుడు గారు మాత్రం బాగా సంతోషంగా అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ కొంచెం జాగ్రత్త పడితే మంచిదని చంద్రబాబు నాయుడుకి సున్నితంగా సలహా ఇస్తూ